ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఈరోజు మరి దేవుని చేత దీవించబడినటువంటి, దేవుని చేత మరి అత్యధికముగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిని గురించి మీకు తెలియచేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మరి అబ్రహాం అండి. అవునండి, అబ్రహామును దేవుడు అత్యధికంగా దీవించాడు. అబ్రహామును దేవుడు అత్యధికంగా మరి ఆశీర్వదించాడు. అన్ని విషయాలలో మరి దేవుడు అబ్రహామును మరి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలమండి. అవునండి, అన్ని విషయాల్లో అనగా దేవుడు అబ్రహామును మరి సంతాన విషయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడండి. అవునండి, మరి చూడండి, అబ్రహాము తన భార్య అయినటువంటి శారా, వారిద్దరికి కూడా మరి దేవుని పిల్లరా మరి సంతానము లేదు. మరి అనేక సంవత్సరాలు మరి సంతానం కొరకు వారు ఎదురు చూశారు. కానీ నిండు వృద్ధాప్యంలో వచ్చినప్పటికీ కూడా వారికి సంతానం కలగలేదండి. మరి చూడండి, పిల్లలు కనడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మరి చూడండి, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని దేవుడు మరి దీవించాడు, మరి ఆశీర్వదించాడండి. అవునండి, మరి చూడండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు చెప్పాడు, అబ్రహాం, నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణుల వల్ల విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. కనుక వాగ్దానం చేసిన దేవుడు మరి నమ్మదగిన దేవుడు కాబట్టి మరి దేవుడు తనకు ఆ వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మరి వారి విషయంలో దేవుడు నెరవేర్చాడండి. అవునండి, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మరి సంతానాన్ని ఇచ్చాడండి. మరి కుమారుని ఇచ్చాడు, ఇస్సాకును అనుగ్రహించాడు. ఆ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల దేవుడు విస్తరింపజేశాడండి. అంత మాత్రమే కాదు, మరి సంతాన విషయంలోనే కాదు, సంపద విషయంలో కూడా మరి ధనం విషయంలో కూడా దేవుడు అత్యధికముగా అబ్రహామును మరి ఆశీర్వదించాడు, దీవించాడు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అబ్రహామును దీవించడానికి, దేవుడు అబ్రహామును మరి అత్యధికముగా మరి ఆశీర్వదించగల కారణం ఏమిటి అంటే, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడండి. అవునండి, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అవును, అబ్రహామును దేవుడు పిలిచాడండి. ఎప్పుడు పిలిచాడంటే, అబ్రహాము తన దేశంలో ఉన్నప్పుడు, అనగా అబ్రహాము ఉన్నటువంటి దేశము, అబ్రహాము ఉన్నటువంటి ప్రాంతము మరి విగ్రహాధారాలతో కూడినటువంటి ప్రాంతం అండి. అయితే దేవుడు అబ్రహాముని పిలిచాడు, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుని విడిచిపెట్టాలి, నీ ఇంటి వారు విడిచిపెట్టాలి, నీ విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను అత్యధికంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తానని అబ్రహాముకి దేవుడు మరి తెలియజేస్తాడండి. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని పిలుపుకు లోబడి, దేవుడు పిలిచిన పిలుపుకు అబ్రహాము లోబడి తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులు విడిచిపెట్టాడు, మరి చూడండి తన ఇంటి వారిని విడిచిపెట్టేసి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. కనుక అబ్రహామును దేవుడు అత్యధికముగా మరి దీవించాడండి. కనుక ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మరి నీవు కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఆశ నీకు ఉన్నట్లయితే, అబ్రహాము ఎలాగైతే దేవుని పిలుపుకు లోబడ్డాడో, అబ్రహాము ఎలాగైతే దేవుని మాటకు లోబడ్డాడో, అబ్రహాము ఎలాగైతే దేవుడు చెప్పిన ప్రకారము చేశాడో, ఆ రీతిగా నీవు కూడా ప్రియ దేవుని పిల్లరా దేవుని మాటకు లోబడి దేవుని చెప్పిన ప్రకారం చేసినట్లయితే నిన్ను కూడా అన్ని విషయాల్లో మరి దేవుడు ఆశీర్వదిస్తాడని. ఒకవేళ సంతానం లేక ఉన్నావేమో, సంతాన విషయంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాగే ప్రియ దేవుని ఎవరైతే ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారో, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే దేవుని మాటకు లోబడు, దేవుని మాటకు విధేయత చూపు, దేవుడు చెప్పిన ప్రకారం చేయి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మీకు అందరికీ తోడు ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.